తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు తెలిపింది. ఇక నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ ఆదేశాలిచ్చింది. ఇక బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో నెంబర్ 6ను సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహినుద్దీన్లతో కూడినటువంటి ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఇవాళ తీర్పు వెలువరించింది. అపాయింట్మెంట్ అప్లై చేస్తూ ఏది సెక్షన్ మన సెక్షన్ 8B ఆఫ్ ద ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద మ్యాండేటరీ నోటీస్ ఇవ్వాలి. అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. ఘోష్ కమిషన్ ఇస్ కరెక్ట్, అపాయింట్మెంట్ ఇస్ కరెక్ట్, కానీ వాళ్ళు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. ఎందుకంటే గతంలో మన కిరణ్ బేడి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అలా చాలా జడ్జ్మెంట్లు ఉండే. ఆ జడ్జ్మెంట్ల ప్రకారం ఈరోజు ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇవ్వలే కాబట్టి అది బేస్ చేసుకుని, ఎందుకంటే ఒక ఎవరైనా ఇప్పుడు ఏదైనా చర్య తీసుకునే ముందు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఇందులో వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు 8B కింద కోర్టు నమ్మి ఆ బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ఏది ఉందో దాన్ని చూపించుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి మెయిన్ గా అదే పాయింట్ 4 పాయింట్లు అడిగారు. 3 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ చట్టబద్ధత గురించి కూడా క్వశ్చన్ చేశారు. ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ ఈజ్ ఇల్లీగల్ అన్నారు సెక్షన్ ప్రకారం. కానీ ఈ రోజు ఏమందంటే కోర్టు దాన్ని అల్లును అని చెప్పి వాళ్ళని డినే చేస్తూ రెండో పాయింట్ ఏదైతే ఉందో సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేసారో దాన్ని బేస్ చేసుకొని అలిగేషన్స్ను వాళ్ళ చర్యలు తీసుకోవద్దు. ఎందుకంటే అలిగేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని అడగాలి టు హియర్. సెక్షన్ 8B అనేది మ్యాండేటరీ, 8B 8C మ్యాండేటరీ, క్రాస్ ఎగ్జామినేషన్ ఉండాలి. అవి రెండు లేవు. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేసింది కిరణ్ బేడి వర్సెస్ ఎంక్వైరీస్ కమిషన్ దాని మీద. ఆ బేసింగ్ ఆన్ దట్ జడ్జ్మెంట్ అండ్ సివల్ జడ్జ్మెంట్స్ అలా ఉన్నాయి. అక్కడ లేదు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలా చేయలేదు గవర్నమెంట్ ఇష్టం. సుప్రీంకోర్టు మన హైకోర్టు ఏం చెప్పిందంటే ఈరోజు పర్టికులర్లీ ఈరోజు ఏదైతే మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్నారో ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఈ సెక్షన్ 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ, కాబట్టి ఆ మ్యాండేటరీ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. ఘోష్ కమిషన్ అపీల్ చేసింది, కంటిన్యూ అవుతుందా కాదనేది గవర్నమెంట్ ఇష్టం. ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ కమిషన్. తప్పట్లేదు, కమిషన్ అనేది పవర్ ఉన్నది పలానా యాక్ట్ ప్రకారం అని చెప్పింది.